అతడు మహాభారత యోధుడు, చిరంజీవిగా పేరొందిన అశ్వత్థామ. మహాభారతంలో ద్రోణాచార్యుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతడు మరణం లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి కడు ప్రియమైన వాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవులు పక్షాన్ని మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి దుష్టదిమ్ముని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దుష్టదిమ్ముని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. ఇతడు సప్త చిరంజీవుల్లో ఒకడు. సప్త చిరంజీవులు ఒకరు అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగోపుపై కాకటి పూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగోపులు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని సూచన వారు చనిపోయేలా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులు చంపడానికి వారు శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరిరక్షితు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరిరక్షితు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కాని కృష్ణుడు తన యోగ మాయతో మృత శిశువుని తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్ఠవ్యాధిగ్రస్తుడివి కమ్మని కృష్ణుడు శపిస్తాడు.